అండి కెనడాలోని ఎడ్మంటన్ సిటీలో మేము ఉండే చోట, ఇక్కడ మా పిల్లలు ఉండే చోట భరతనాట్యం నేర్పిస్తుంది ఒక అమ్మాయి. నేర్చుకున్నారు పిల్లలు. వాళ్ళకందరికీ ఈరోజు గజ పూజ చేసి డ్యాన్స్ వేశారు. చాలా బాగా చేశారు భరతనాట్యం. చూడండి, చూసి వాళ్ళు ఎలా వేశారు డ్యాన్స్ చూడండి పూర్తిగా. అందరికీ గజ పూజ ఎలా చేశారు అనేసి చూద్దాం రండి. ఈ విధంగా చేశారనమాట. ఇదిగోండి, ఆ అమ్మాయి నేర్పిస్తుంది. అది అటుపక్క వాళ్ళ అమ్మ, ఈ అమ్మాయి నేర్పిస్తుంది అనమాట. ఆ అమ్మాయి చిన్న పాప నేర్చుకునింది. అందుకనేసి గజ పూజ చేసి ఈరోజు డ్యాన్స్ చేశారు పిల్లలందరూ. చాలా బాగా చేశారు. వీడియోస్ సెండ్ చేస్తాను, చూడండి ఒక్కొక్కటి ఎలా ఉంది అని కామెంట్లో పెట్టండి. పెద్దవాళ్ళు కూడా నేర్చుకున్నారండి. పెద్దవాళ్ళ వీడియోస్ కూడా సెండ్ చేస్తాను, చూడండి. మన ఇతర దేశాల్లో కూడా మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా భరతనాట్యాలు, కూచిపూడి అన్నీ చేస్తూ ఉన్నారు. చాలా బాగా డ్యాన్సులు, తెలుగు పాటలు అన్నీ నేర్చుకుంటూ ఉన్నారు మన పిల్లలు. ఎక్కడున్నా మన నాగరికత, మన సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నారు. కాబట్టి మనము చూసి తెలుసుకుందాం. మనం ఇంకా ఇండియాలో తక్కువ, కానీ ఇక్కడ బాగా చేస్తున్నారండి. చూడండి ఏ విధంగా చేస్తారనేసి వీడియోస్ అన్నీ సెండ్ చేస్తాను, ఫొటోస్ కూడా పెడతాను. ఎలా ఉంది అని చూసి కొంచెం కామెంట్లు పెట్టండి. పిల్లలు ఎలా చేశారు అనేసి పిల్లలకు కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. చూసినారంటే అవునా మనం బాగా చేసాము, ఇంకా బాగా చేయాలి అని వాళ్ళకు కొంచెం సంతోషం వస్తుంది కదా. ఉత్సాహాన్ని ఇవ్వండి. చూడండి ఎలా చేశారనేసి పూర్తిగా వీడియో పూర్తిగా చూసి కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అందరూ చూస్తారు కదా. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ విధంగా చేస్తుంటారు అని అందరికీ తెలియాలి. కాబట్టి అందరికీ తెలుస్తుంది, అందరూ చూస్తారు. ఇక్కడ కూడా ఎడ్మంటన్ సిటీలో ఉండేవాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలంటే ఈ విధంగా ఆ అమ్మాయి దగ్గర నేర్చుకోవచ్చు. చాలా బాగా నేర్పిస్తుంది. తెలుగు, ఇంగ్లీష్ రెండు బాగా నేర్పిస్తుంది. కాబట్టి ఎవరైనా ఉంటే నేర్చుకునే వాళ్ళు వాళ్ళతో మాట్లాడి పంపించండి. వీక్లీ వన్స్ ఉంటుంది క్లాసెస్. చాలా చిన్నపిల్లల నుంచి బాగా నేర్చుకుంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. పిల్లల్ని తీసుకెళ్తారు కదా, వాళ్ళ మదర్స్ కూడా వెళ్ళి నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. కాబట్టి చూసి ట్రై చేయండి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోండి. చూడండి ఎలా చేశారు, ఎలా నేర్పించిందని. ఆ అమ్మాయి కూడా డ్యాన్స్ నేర్పించి అమ్మాయి కూడా డ్యాన్స్ వేసింది. ఒక డ్యాన్స్ పెడతాను, అది కూడా చూడండి. చాలా బాగా చేస్తుందండి, చాలా బాగా చేసింది. పిల్లలు కూడా చాలా బాగా చేశారు. చూడండి, చూసి వీడియో పూర్తిగా చూసి చెప్పండి ఎలా ఉందనేసి. థ్యాంక్ యూ. చూడండి. గజ పూజ ఇలా చేస్తారని నాకైతే తెలియదండి. నేను చూడలేదు ఎక్కడ, ఈరోజే చూశాను. మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తుంటే కామెంట్లో పెట్టండి. చూడండి ఏ విధంగా చేశారు. పిల్లలకి అందరికీ చేసి డ్యాన్స్ చేశారు. చాలా బాగా చేశారు పిల్లలంతా. చూడండి, చూసి ఎలా ఉంది అని కామెంట్లు పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఇదిగోండి గజ్జలు తీసుకున్నారు కదా, ఈ విధంగా గురుదర్శన ఇచ్చి గజ్జలు కట్టుకొనేసి తర్వాత డ్యాన్స్ చేస్తారు. అందరికీ పిల్లలందరూ ఈ విధంగా కట్టుకున్నారు.
జరుగుతుంటావా దేవుడు ఒప్పుకుంటాడు దేవుడు తనపట్టుకుని dùng đất cộng với cả các đức tỷ dùng đất cộng với cả các cộng đức cộng với cả các tỷ đất tỷ với cả các cộng đức cộng với cả các tỷ đất tỷ với cả các cộng đức cộng tỷ đất tỷ 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 cộng đức cộng cái cả là cái gì đất tỷ cái cả là cái cộng đức cộng cái cả là cái gì đất tỷ cái cả là cái cộng đức cộng tỷ đất tỷ 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 cộng đức cộng cái này là cái gì đất tỷ cái này là cái cộng đức cộng cái này là cái gì đất tỷ cái này là cái cộng đức cộng tỷ đất tỷ 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 cộng đức cộng tỷ